వెల్కమ్ టు NS24 న్యూస్. భావితరాలకు చేనేత వస్త్రాలు చిరస్థాయిగా నిలిచిపోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతన్నలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చినారు. చేనేతకు చేయించనిద్దాం, నేతన్నను కాపాడదాం, చేనేతకు చేయించనిద్దాం, నేతన్నను కాపాడదాం. జై నేతన్న, జై నేతన్న, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ. గ్రామం, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆర్థికంగా మరియు వృత్తిపరంగా, అలాగే ఆరోగ్యపరంగా, అలాగే సామాజిక రుగ్మతలైనటువంటి పైన కూడా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క చేనేత రంగాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోవడంలో గత 10-12 సంవత్సరాలుగా విఫలమయ్యాయని తెలపాల్సింది ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి చేనేత వృత్తిపైన ఆధారపడ్డ కుటుంబాలందరికీ నూలు సంబంధించినటువంటిది సప్లై చేసి, అలాగే ఆ నూలు పైన సబ్సిడీలు, రాయితీలు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా ఆ చేనేత రంగంలో ఉత్పత్తి చేసినటువంటి చేనేత వస్త్రాలపైన మనకు ఎప్పటికప్పుడు స్కిల్స్ సంబంధించినటువంటి శిక్షణలు ఇచ్చి, ఆ యొక్క ఉత్పత్తి అయినటువంటి వస్త్రాలను, చీరలను కానీ, లేదంటే నూలు సంబంధించినటువంటి గుడ్డను కానీ ప్రభుత్వమే ఖరీదు చేయాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ అనుకోవచ్చు, లేదా కుటీర పరిశ్రమ అనుకోవచ్చు, లేక వృత్తిపైన ఆధారపడ్డటువంటి ఈ యొక్క ప్రజలు ఎక్కువగా ఉన్నారనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా చేనేత కార్మికులకు ఈ సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు చాలా ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి కుటుంబానికి, ప్రతి నేత కార్మికునికి హెల్త్ కార్డులు అనేది మంజూరు చేసి, వాటిపైన ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వాటికి బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతూ ఉంటారు. ఆ డ్రాప్అవుట్స్ కాకుండా చూసుకొని వారి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి స్కాలర్షిప్లు మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అలాగే ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క వృత్తిపైన స్కిల్స్ డెవలప్మెంట్ మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ రంగంలో పరంగా స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లను ఒక తాలూకా, మండల స్థాయిలో ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణలు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వృత్తిపైన ఆధారపడేటువంటి వారికి ఈ వర్క్ షెడ్ కమ్ హోమ్ అనేది స్కీమ్ ఉంది, కానీ అది గ్రాస్ రూట్లో ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఈ యొక్క స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసే దానిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ప్రతి చేనేత కార్మికునికి ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద ఖచ్చితంగా బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించి, దానిలో కొంత సబ్సిడీని అందించి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క చేనేత రంగం సంబంధించింది, అట్లాగే మనము ఈ యొక్క మరమొగ్గాల మీద, అంటే సాంచెల మీద తయారు చేసేటువంటి 2 శాఖలు, అంటే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సంబంధించినటువంటి 2 శాఖలు ఒకే దానిలో ఉండడం వల్ల చేనేత వృత్తిపైన ఆధారపడ్డటువంటి వారు అన్యాయం కావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక బడ్జెట్ రూపొందిస్తే దాన్ని ఈ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ వాళ్ళకు కూడా
దానిలో నుండి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని హ్యాండ్లూమ్ శాఖకు సపరేట్ హ్యాండ్లూమ్ శాఖ ఏర్పాటు చేసినట్లయితే చేనేత వృత్తిపైన ఆధారపడ్డటువంటి వారందరికీ మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అట్లాగే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు 55 సంవత్సరాల లోపే చనిపోవడం జరుగుతూ ఉంది, 60 సంవత్సరాల లోపు చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి చేనేత కార్మికునికి ఈ యొక్క హెల్త్ ప్యాకేజ్ కింద ఎవరైతే 55 సంవత్సరాల లోపు చనిపోతారో వారందరికీ ఖచ్చితంగా 10 లక్షల బీమా అనేది ఏర్పాటు చేసి వారందరికీ కార్డులు ఇవ్వాల్సినటువంటి ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి ఈ యొక్క వృత్తిని మనము భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉంది. కాబట్టి ఈ యొక్క వృత్తి పైన ఆధారపడ్డటువంటి వారందరినీ ఒక డెవలప్మెంట్ ప్రక్రియ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాజకీయంగా ఈ వృత్తిలో లేనందువల్ల ఈ యొక్క చేనేత రంగం అనేది ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయి, వెనుకకు నెట్టివేయబడుతున్నాయి అనేది గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి నేటికైనా చేనేత వృత్తిపైన ఆధారపడ్డటువంటి వారికి అందరినీ అభివృద్ధి పదంలో నడిపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఏదో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా చేనేత రంగాన్ని డెవలప్మెంట్